హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. థియేటర్స్ కు వచ్చిన ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అయినప్పుడే ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. ఈ లెక్కలని పర్ఫెక్ట్ గా తెలిసిన డైరెక్టర్ రాజమౌళి మహేష్ మూవీలో ఇలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేశారట. ఆడియన్స్ ఎవరినైతే హీరోయిన్ అనుకుంటున్నారో ఆమె హీరోయినే కాదట. మరి సినిమాలో ప్రియాంక చోప్రా రోల్ ఏమై ఉంటుంది? డైరెక్టర్ రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇటు కన్ఫ్యూజన్ కు అటు రూమర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. జక్కన్న క్లారిటీ ఇవ్వరు, ఏదైనా అప్డేట్ ఇస్తారా అంటే అదీ లేదు. దీంతో SSMB 29 ప్రాజెక్టుకు సంబంధించి రోజుకో రూమర్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. సినిమాలో ప్రియాంక చోప్రా కీ రోల్ చేస్తుందని మాత్రమే అందరికీ తెలుసు. రాజమౌళి టీం నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయినా లేక విలనీనా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆడియన్స్. ప్రియాంక చోప్రా లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమాను ఓకే చేయడం, అది కూడా సౌత్ లో మూవీ కావడంతో SSMB 29 ప్రాజెక్టు మీద రోజురోజుకి క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుని 3rd షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంక రోల్ పై ఎటువంటి క్లారిటీ లేదు. అయితే సినిమాలో నెగటివ్ షేడ్స్ తో ఉన్న విలనీ టచ్ రోల్ చేయబోతున్నారని చర్చించుకుంటున్నారు జనాలు. అంతేకాదు బాండ్ మూవీ తరహాలో ఓ సీక్రెట్ ఏజెంట్ గా ప్రియాంక కనిపించే ఛాన్స్ ఉంది అంటున్నారు. సినిమాలో ప్రియాంక చోప్రా విలన్ అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది SSMB 29 ప్రాజెక్ట్. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు దర్శక ధీరుడు. అందుకు తగ్గట్లే హాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేసుకుని సినిమాకి గ్లోబల్ వైడ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు జక్కన్న. సినిమాలో ప్రియాంక రోల్ పై సస్పెన్స్ కంటిన్యూ చేస్తూనే మూవీపై హైపును పెంచుకుంటూ పోతున్నారు రాజమౌళి. హైదరాబాద్, ఒడిశా షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 3rd షెడ్యూల్ సూపర్ ఫాస్ట్ గా జరుపుకుంటోంది. ఇటు రాజమౌళి క్లారిటీ ఇస్తేనే సినిమాలో ప్రియాంక రోల్ పై వస్తోన్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడుతుంది అంటున్నారు ఆడియన్స్. నటసింహం బాలకృష్ణ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ అఖండ 2 సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ పై రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న వేళ మూవీ టీం నుంచి వచ్చిన సాలిడ్ కన్ఫర్మేషన్ బాలయ్య అభిమానుల్లో జోష్ నింపింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే బాక్సాఫీసు బద్దలు కావడం గ్యారంటీ. సింహ, లెజెండ్, అఖండ సినిమాల హ్యాట్రిక్ హిట్స్ తర్వాత అఖండ 2తో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ పై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ కు ఒక ట్వీట్ తో చెక్ పెట్టేశారు అఖండ 2 నిర్మాతలు. అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ పై డౌట్స్ అక్కర్లేదని క్లారిటీ వచ్చేసింది. సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను బర్త్డే సందర్భంగా పవర్ఫుల్ విషెస్ చెప్తూనే సినిమా రిలీజ్ పై సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు నిర్మాతలు. అఖండ 2 తాండవం సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న దసరా సీజన్లో గ్రాండ్ రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా 5 months మాత్రమే టైం ఉండడం, ఆలోపు సినిమా షూటింగ్, VFX వర్క్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదని, అందుకే అఖండ 2 సంక్రాంతికి షిఫ్ట్ అవుతోందంటూ రూమర్స్ వినిపించాయి. వీటన్నింటికీ డైరెక్టర్ బోయపాటి బర్త్డే ట్వీట్ తో పోలు స్టాప్ పెట్టేసింది అఖండ 2 టీం. అఖండ 2 తాండవం సినిమాని 200 కోట్ల భారీ బడ్జెట్ తో 14 Reels Plus బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న అఖండ 2లో బాలకృష్ణను డైరెక్టర్ బోయపాటి ఇంకెంత పవర్ఫుల్ గా చూపిస్తారో అని ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. ఫస్ట్ పార్టీకి మించిన హై యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్ అఖండ 2లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసమే హిమాలయాల్లో బాలకృష్ణతో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ను డిజైన్ చేశారు డైరెక్టర్ బోయపాటి. మరో 2 నెలల్లో బాలకృష్ణ బర్త్డే కూడా వస్తూ ఉండడంతో సినిమా నుంచి గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు నందమూరి అభిమానులు. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు తీసే నాని వైలెన్స్ వైపు టర్న్ అయ్యారని హిట్ 3 ట్రైలర్ చూసి అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ సినిమాలో వైలెన్స్ మాత్రమే కాదు, రొమాన్స్ కూడా ప్లేస్ ఉందని 3rd సింగిల్లో హింట్ ఇస్తున్నారు అర్జున్ సర్కార్. హిట్ 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కు సినిమాపై హైప్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు నాని. సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, రొమాన్స్ కూడా ఉందని చెప్తూ శ్రీనిధి శెట్టితో ప్రేమ వెల్లువ అనే లవ్ థీమ్ సాంగ్ తో జనాల్ని ఇంప్రెస్ చేసిన నాని మరోసారి రొమాంటిక్ సాంగ్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. సినిమాలోని తను అనే 3rd సింగిల్ ని రిలీజ్ చేసి మూవీలో వైలెన్స్ తో పాటు రొమాన్స్ కు కూడా ప్లేస్ ఉందని చెప్తున్నారు అర్జున్ సర్కార్. నాని హిట్ 3 నుంచి తను అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాటను మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ పాడడంతో ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్.
హీరోయిన్ కోసం హీరో తన వైలెన్స్ క్యారెక్టర్ ను మార్చుకుంటారా అనే యాంగిల్లో లిరిక్స్ ఉండడంతో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందోననే క్యూరియాసిటీని జనరేట్ చేస్తోంది ఈ థర్డ్ సింగిల్. నాని హిట్ 3 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో May 1న రిలీజ్ కాబోతోంది. హిట్ సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ సిరీస్ లో వచ్చిన హిట్ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో థర్డ్ సంథింగ్ బిగ్ గా తెరకెక్కించారు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక అదే రేంజ్ లో మూవీని ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు నాని. సినిమాకి 2 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నాని హిట్ 3కి పాన్ ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. నాని హై వోల్టేజ్ యాక్షన్, వైలెన్స్ చూస్తుంటే హిట్ 3తో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అంటున్నారు ఆడియన్స్. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో ఉన్న గోపీచంద్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఘాజీ లాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీని డైరెక్ట్ చేసిన సంకల్ప్ రెడ్డితో మూవీ అనౌన్స్ చేసిన గోపీచంద్ షార్ట్ గ్యాప్ లోనే మరో యంగ్ డైరెక్టర్ తో సినిమాని పట్టాలెక్కించేశారు. హీరో గోపీచంద్ కు బాక్సాఫీస్ ను షేక్ చేసే సాలిడ్ కటౌట్ ఉన్నా సరైన కంటెంట్ మాత్రం దొరకడం లేదు. సక్సెస్ కోసం డిఫరెంట్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్న హిట్ రిజల్ట్ తేడా కొడుతూనే ఉంది. దీంతో కథ ఎంపికలో గోపీచంద్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. గుడ్డిగా డైరెక్టర్స్ ని నమ్మకుండా మంచి స్క్రిప్ట్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసే పనిలో పడిన గోపీచంద్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో మూవీ అనౌన్స్ చేయగా లేటెస్ట్ గా గోపీచంద్ మరో కొత్త సినిమా గ్రాండ్ ఓపెనింగ్ జరుపుకుంది. మార్చిలో డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో సినిమాని స్టార్ట్ చేసిన గోపీచంద్ మరో కొత్త సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ కుమార్ వెల్లంకితో చేస్తున్న సినిమా పూజా కార్యక్రమం ఈ గురువారం గ్రాండ్ గా జరిగింది. ప్రొడక్షన్ నెంబర్ 39 పేరుతో ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమాలో గోపీచంద్కు జంటగా మలయాళ నటి మీనాక్షి దినేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు BVSN ప్రసాద్. గోపీచంద్కు ఒక్క హిట్ వచ్చి పడితే వెంటనే అరడజన్ ఫ్లాపులు వెంటాడుతున్నాయి. 2014లో వచ్చిన లౌక్యం తర్వాత మరో హిట్ సినిమా తన ఖాతాలో పడలేదు. దీంతో ప్రజెంట్ చేస్తున్న ఈ 2 సినిమాలపైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు గోపీచంద్. ఘాజీ లాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీని డైరెక్ట్ చేసిన సంకల్ప్ రెడ్డితో సినిమా అనౌన్స్ చేసిన గోపీచంద్ షార్ట్ గ్యాప్ లోనే మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా స్టార్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ రెండింట్లో గోపీచంద్ ఏ సినిమాతో కంబ్యాక్ ఇస్తారోనని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికనింగ్ న్యూ రిలీజ్ డేట్ కలియుగం 2064 ట్రైలర్ రిలీజ్ రెడీ అవుతున్న శుభం ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. టామ్ క్రూయిజ్ మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికనింగ్ మూవీ May 17న థియేటర్స్ లోకి వస్తోంది. చెప్పిన డేట్ కంటే 6 రోజులు ముందుగానే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ లీడ్ రోల్స్ లో నటించిన కలియుగం 2064 ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా May 9న థియేటర్స్ లోకి వస్తోంది. హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేస్తున్న శుభ మూవీ ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా May 9న ఆడియన్స్ ముందుకొస్తోంది. కుబేర సినిమాలో ధనుష్ పాడిన పోయిరా మామ సాంగ్ చార్ట్ బస్టర్ గా అదరగొడుతోంది. ఈ సినిమా June 20న థియేటర్స్ లోకి వస్తోంది. థగ్ లైఫ్ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా June 5న విడుదల కానుంది. శ్రీవిష్ణు, కేతికా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న సింగిల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సమ్మర్లోనే సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మల్లేశం, 8 AM మెట్రో సినిమాలను డైరెక్ట్ చేసిన రాజ్ రాచకొండ అప్కమింగ్ మూవీ 23. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఎగరాలే అనే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో నటించిన షష్ఠిపూర్తి నుంచి రిలీజ్ అయిన ఇరు కనులు సాంగ్ 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇది 10 Max మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.